వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు నిద్రలేమి యొక్క కారణాల గురించి వివరిస్తాను. చాలామంది అంటారు నిద్ర పట్టట్లేదు నాకు, ఇన్సోమ్నియా అంటారు. సో ఇన్సోమ్నియా అని ఎప్పుడు అంటాం? సో 100 మందిలో చూసుకున్నట్టయితే ఒక 15-30% మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. దీన్ని మనం గుర్తించవచ్చు అంటే, ఎప్పుడో ఒకసారి మనకి నెలలో ఒకసారో 2 వారంలో ఒకసారో మనకి నిద్ర పట్టకపోవచ్చు. దాన్ని మనం ఇన్సోమ్నియా అని అనము. దీన్ని ఎప్పుడు గుర్తిస్తామన్నట్టయితే, వారంలో ఒక 3 రోజులు కానీ అంతకంటే పై రోజులు కానీ, లేకపోతే ఇలాంటి లక్షణాలు ఒక 3 నెలల పాటు కంటిన్యూగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఇన్సోమ్నియా అని అంటాం. సో ముఖ్యంగా పేషెంట్ ఏ లక్షణాలతో చెప్తుంటారంటే, మనకి యూజువల్గా చూసుకున్నట్లయితే స్లీప్ అనేది ఇనిషియేషన్, మెయింటెనెన్స్, టర్మినేషన్ అనే ఫేజ్లు ఉంటాయి. సో ఈ పేషెంట్కి నిద్రలేమితో సమస్య పడుతున్న వాళ్ళు ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు. అయితే కొంతమంది చెప్తారు ఏంటంటే, పడుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఎప్పటికో పడుతుందండి, 2 గంటలు పడుతుంది, 3 గంటలు అవుతుంది నిద్ర పడడానికి అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అది ఇనిషియేషన్ ప్రాబ్లం. కొంతమందికి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. నిద్ర పడుతుంది, బెడ్ మీద వెళ్ళంగానే పడుకుంటారు, కానీ మధ్యరాత్రి లేస్తారు, 2ంటికో లేస్తారు, 1 గంటకి లేసి మళ్ళీ నిద్ర పట్టదు. కొంతమందికి ఏంటంటే టర్మినేషన్ ప్రాబ్లం. వాళ్ళు పడుకుంటారు, కానీ రోజు మామూలుగా అయితే 6ంటికి 7ంటికి లేసేవాళ్ళు 4ంటికి లేసి కూర్చుంటారు, ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు. సో బెడ్ మీద అలా ఉంటారు కానీ నిద్ర పట్టట్లేదని అంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు పడుకుంటారు బాగానే, కానీ పగలు లేచినప్పుడు వాళ్ళకి నిద్ర పట్టిందన్న భావన ఉండదు. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి ఈ నిద్రలేమిలో మనం గుర్తించాల్సిన సమస్యలు. సో ఇనిషియేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, టర్మినేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఎందుకు మనకి నిద్ర అనేది ముఖ్యం? సో మనం చక్కగా నిద్ర పట్టినట్టయితే నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఉంటాం, హుషారుగా ఉంటాం, కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తాం, చికాకు టెన్షన్ లేకుండా ఉంటుంది, మన మెమరీ కూడా బాగుంటుంది, యాక్టివ్గా పనిచేస్తాం, పనిలో మంచిగా మనం ముందుకెళ్తాం. అదే సరైన నిద్ర లేనట్టయితే ఒక రోజు అయినా కూడా మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే చాన్నాళ్ళు మనకి నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే ఫిజికల్ ప్రాబ్లమ్స్ లోనవచ్చు. ఉదాహరణకి బీపీ కానీ, షుగర్ కానీ, వేరే గుండె సమస్యలు కానీ రావడం జరుగుతుంది, లేదా మానసిక సమస్యలకి లోనవ్వచ్చు. సో ముఖ్యంగా ఈ నిద్రలేమికి గల కారణాలు గమనించట్టే ఫిజికల్ కాజెస్ అవ్వచ్చు, సైకలాజికల్ కాజెస్ అవ్వచ్చు. ఫిజికల్ కాజెస్ అంటే చాలా మందికి దీర్ఘకాలిక సమస్యలు ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, వాళ్ళు తరచుగా మధ్యరాత్రి యూరినేషన్కి లేవటం, మళ్ళీ పడుకోలేకపోవడం అలాంటివి చూడొచ్చు. లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు, చాన్నాళ్ళ నుంచి ఉన్న ఊపిరితిత్తుల సమస్య వల్ల నిద్ర పట్టకపోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది కామన్గా చూసే సమస్య. సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో నిద్రలేమి అనేది కూడా ఒక ప్రాబ్లంగా ఉండొచ్చు. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, డిప్రెషన్లో అనేది నిద్ర అనేది పట్టకపోవడం ఒక లక్షణం. మేనియా అనేది మూడ్ డిజార్డర్, అందులో కూడా నిద్ర అనేది తగ్గిపోతుంది. పేషెంట్ కూడా నిద్రపోకపోయినా చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ వాళ్ళు నిద్ర నాకు అవసరం లేదన్న భావనలో ఉంటారు. ఇంకోటి స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకోటిక్ కండిషన్. వాళ్ళకున్న భయాలు, టెన్షన్, అనుమానాల మూలాన యాక్టివ్గా ఉండటం, తిరగకుండా అంటే పడుకోకుండా ఉండటం, ఎవరో ఏదో చేస్తారన్న భయంతో మెలకువగా ఉండటం అనేది జరుగుతుంది. ఇంకా సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ అలాంటి వాళ్ళల్లో కూడా మనకి నిద్రలేమి అనేది చూస్తుంటాం. సో ఇవి నిద్రలేమి గల కారణాలు. సో దీని నివారణకి ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.